హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 3 రోజుల నుంచి మా ఊర్లో అయితే దుమ్ము అంటే దుమ్ము ఎత్తేస్తుంది వానైతే. ఇంకా మా ఇల్లు అయితే మొత్తానికి తడిసి మొద్దు అయిపోయింది. ఇంక ఈ పక్క అంతా ఉరుస్తూ ఉంది. ఇంక గాయత్రి అయితే ఏం చేస్తుందో చూసేద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. నాకైతే చాలా అంటే చాలా భయం ఈ వానాకాలం వచ్చిందంటే. ఈ కప్పు అంతా లేచి వెళ్ళిపోద్ది అబ్బా. ఎక్కువ గాలి ఉందంటే అలాంటి పరిస్థితి అయిపోద్ది. కాబట్టి ఈ రోజుకైతే బాగానే ఉన్నాం. ఇంకా గాలులు ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకనైతే భయపడతాను ఉన్నా. సో మొత్తానికి నీళ్ళంతా చూడు ఎట్లా తడిసిపోయింది మొత్తం. ఇంకైతే గాయత్రి ఏం చేస్తాం చూద్దాం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, గాయత్రి అయితే ముందుగానే వంట అయితే చేస్తూ ఉంది. హాయ్ గాయత్రి. టాంటా చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు, మంచిగా కోరుకుంటున్నామండి. ఏం కూర్చోదాం గాయత్రి? మెత్తలు కొద్ది చేసుకుంటాం. మెత్తాలు టమాటా అంతేనా? న్యాచురల్ మెత్తాల పులుసు చేయబోతుంది గాయత్రి అయితే, నేను కాదు. ఇప్పుడు ఎలా చేస్తాం అయితే ఒక సింపుల్ ట్రిక్లో మీకు చూపిస్తామండి. ఇదే ఒకప్పుడు పనికొచ్చేది. ఒకప్పుడు మాకు అది బాగా యూస్ అయింది అబ్బా, కట్టెలు లేనప్పుడల్లా. ఇంకా రేపు నుంచి కట్టెలకైతే వెళ్ళాలి నేను గాయత్రి. తడిసిపోంటయ్యా, అదే అనుకుంటున్నా. అంటడా ఇది దీని ద్వారా మేము భయపడం. ఒక టైంలో కరెంట్ కానీ లేకపోయిందంటే అప్పుడే కనిపిస్తుంది భయం. అదట్టే ఇప్పుడు వాన తగ్గినట్టుందిలే. తగ్గింది. నిన్నటి మాతంటే కరెంట్ అయిపోయింది. నిన్నైతే కరెంట్ ఆగిపోయింది అబ్బా. ఈ టైం కల్లా ఈ చీకట్లోనే చేసుకున్నాం. అప్పుడు గ్యాస్ ఉంది కాబట్టి పర్లేదు, ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి ఇబ్బంది కదా. ఎక్కడున్నాయి ఇవే కదా డబ్బాలున్నా? అయ్యే డబ్బాలు ఎత్తుకొచ్చేసి రెడీగా. ఎత్తుకొచ్చి మిరప్పొడులు, పసుపుడులు, ఆవాలు పట్టుకురాలా. ఇంకా ఆవాలు కూడా దీనికి ఆవాలు, మిరప్పొడి, పసుపుడి, నూనె రెడీగా పట్టుకోవడానికి. గాయత్రి పట్టుకో. ఓకే, జాగ్రత్త. ఉందా? ఉప్పు వేసుకుంటావా, సాల్ట్ వేసుకుంటావా? సాల్ట్ వేసుకుంటా. ఓకే. ఇంకేం తేవాలి? నూనె. ఓకే, నూనె ఆడ ఉందమ్మా. ఇక్కడ డబ్బాలు లేవు కూడా. పైన పెట్టింటుంది ఇదే తెల్ల డబ్బా ఇది కదా. నూనె డబ్బా చూడు మా ఇంట్లో ఎలా ఉందో. మెత్తల పులుసు పెట్టే దాని పెట్టే ఏం కాదు కానీ దామని పెట్టే ఇచ్చేసిదా. ముందుగా నూనె పోసుకుని పెట్టేదాన్ని లోపల టంగంటుంది మళ్ళీ. అదే భయం నాకు కూడా. చమలేదులే. మన ఛానల్లో గాయత్రి వీడియోలు చేసి చాలా రోజులైంది కదా, అందుకని మీ ముందుకైతే ఈరోజు సరికొత్త వీడియోతో తీసుకొచ్చేసాను. ముందు ఫస్ట్లో దీని తెచ్చిన కొత్తలో ఈ గిన్నె తిన్నా కదా, అప్పుడు తెలియక పొయ్యి మీద పెట్టేసి ఇది బాగా చల్లారాలి అంటే వేడి ఎక్కాలనేసి చూస్తాను, అట్టంగానే సట్టపడిపోయింది కింద. అదే గిన్నెకి. అందుకే అట్లా ప్రయోగాలు చేయకుండా. ఏం చూడదా అదే మనకి ఎందుకని స్విచ్ చేసేదా. రోజైంది భయం ఉందా? అదేం కాదు, క్రామ్ తర్వాత ఉంటుంది సరిగ్గా ఉంటుంది గాయత్రి. తక్కువలో పెట్టుకుంటా అంతే కదా. 400 వచ్చి ఆగిపోయినా తక్కువ అనమాట. ఏం వేస్తున్నా? ఆవాలు వేసుకున్నా. దీనిలో కాగేది అర్థమే కాదు నాకు. వేసే ఆవాలు వేసి ఇంకా కావాలి. ఏం గాయత్రి గమ్మ చూస్తావు అసలు? ఆవాలు పగులుతున్నాయా, పైన ఆవిర్లు వస్తున్నాయి. ఆవాలు పగిలితే ఎర్రగడ్డలు వేసేద్దామని. అవి పగిలిపోయినాయి. దీని మీద ఎక్కువ మంచి పొగ వచ్చేస్తుంటుంది. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు మంట పెట్టుకుంటాం అనమాట. గబగబనే మన ఇంట్లో అప్పుడప్పుడు గ్యాస్ అయిన కూడా అంట ప్రయోగాలు చేస్తాం అనమాట. ఇది కూడా లేకపోయిందంటే ఇంకేం ప్రయోగం చేయలేము, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. పొయ్యి పెట్టుకోవడానికి వసతి లేదు, పొయ్యి పెట్టుకోలేము. ఇంకా ఇంత చిన్న ఇంట్లో పొయ్యి ఆడబెట్టుకుంది గాయత్రి, కష్టం. అంటే ఫస్ట్ బయట పెట్టుకుంటాం కదా. అవును. ఇప్పుడు సపారా వస్తుందా, ఇప్పుడు అసలు పెట్టుకోలేము. అదే కదా సమస్య అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ మనకి ఇది ఉన్నంతకాలం భయంలే. అది ఎన్ని రోజులు ఎక్స్పైర్ డేట్ ఉందా మనకైతే తెలియదు, కానీ అది కానీ పోయిందంటే అప్పుడు కనిపిస్తుంది మనకి. వంట అయిపోతా కరెంట్ అయిపోకూడదు.
కరెంట్ కానీ పోయింది ఇప్పుడు, కానీ ఆ చిన్న క్యాబినే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా భలే కనిపిస్తుంది. కరెంట్ వచ్చేదాకా అంతే, ఎరగట్లే టమాటాలే. అయినా దీని మీద చేస్తే కొంచెం టేస్ట్ మారుతుందా, వేరే టేస్ట్ వస్తుంది. బాగుంటుంది కూడా. బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేసుకోవాలబ్బా, దీంట్లో ఎప్పుడు పెడితే చేసుకోవద్దు అయితే. దీనికాడ అంతా ఒకసారి 2 సార్లు మర్యాద అంతే. మనం దీన్ని వాడేదే ముగిచ్చేస్తామే గ్యాస్ వచ్చినప్పటి నుంచే. ఈరోజు గ్యాస్ మాట భలే హ్యాండ్ ఇచ్చింది మనకి. అది నెలంతా అయినా వస్తుంది అనుకుంటే ఈరోజు ఎత్తేసింది జెండా ఎత్తేసింది. మంట పెట్టుకుంటే భయంగా ఉంది. ఏమవుతుంది మంట పెడితే మళ్ళీ మాడిపోతాయి. క్రాంప్టన్లో ఉన్నది బాగా సరైన ఉన్నది అయితే, తెచ్చేసుకోవాలి దానికి సరి మనం, ఎందుకంటే ఇబ్బంది లే ఉంటుంది. ఇది కరెంట్ పోయా దాంట్లోకైతే కరింపాకు వేసి ఇంకా ఇంకెట్లా దానికి మామూలుగా బాండలు కానీ అయితే ఇబ్బంది లే ఉంటుంది నీకు. అయ్యే సరిపోయా, ఇది ఒకటే పడుతుందా? అదే అయిపోయిందా? ఎట్టో వేసిన ఎరకట్లో టమాటాలు వేసేస్తా, ఇక్కడ అయిపోతాయి. దాన్ని పట్టుకోపోయినా అనుకో ఇంకా అంతే వెళ్తుంది, కదులుకుంటా కసరు మిరప పచ్చిబుడేసేద్దాం. ఇలా గబగబని అయిపోతుంది, కానీ ఈ ఆవిరి వచ్చి దెబ్బ నాకు భయంగా ఉంటుంది. అదేం కదా, కానీ పసుపొడి వేసుకోవాలా, ఏది లేగిపోతుంది. వేగిపోతాయి. కరెంట్ కానీ పోయిందా, గాయత్రి పక్కింటి వాళ్ళకి పరిగెత్తుకొని పోయి ఆడ అసలని గ్యాస్ని పెడుతుంది. అప్పుడు బాండ్ల గిన్నెలో పెట్టుకొని పోయి మేము పెట్టుకోవాలి. అది కథ. ఇది కానీ పెట్టాను అసలు బాధ. ఇంకా గిన్నె మేము పెట్టుకోలేనా? ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ స్టవ్లు కదా, బాండలు ఏది పెట్టినా పని చేస్తుంది గాయత్రి. ఇది ఒకటే పని చేయట్లా, ఇది ఓల్డ్ కదా. ఎప్పుడు చూసింది అప్పుడు, కానీ మనం కానీ చూసుకున్నాను అంటే అప్పుడు తీసుకోకుండా ఉండే. అప్పుడు రాలా, ఇప్పుడు వచ్చింది క్రాంప్టన్ కంపెనీ. అప్పుడు చూసుకోవాలా. చింతపండు పోస్తున్నావా? మాడిపోకుండా కొద్దిగా పోసుకుంటే దీని ఊరికే మాడిపోదండి. ఇంకా గబగబం తీసుకోవాలి. అయితే గాయత్రి మిరప్పొడి అయితే వేస్తుంది. కొద్దిగా పోసుకున్న చింతపండు మాడిపోకుండా. ఇప్పుడు మిరప్పొడి వేసి కొద్దిగా ఉప్పు వేసి తర్వాత మళ్ళీ కలిపి పోసుకుందాం. కొంచెం స్పీడ్ పెట్టి గాయత్రి, ఏం కదా కానీ. ఇంకా పడతానా? గాయత్రికి అయితే దీన్ని మించి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది అబ్బా, ఎందుకంటే ఈ పొయ్యి ఎక్కడికైనా తెచ్చుకునేవచ్చు, అందుకని గాయత్రి కంటే ఇష్టం. ఇప్పుడు చాకుతో ఏం చేయగలుగుతామంటే చూడండి ఒకసారి, అట్లా ఉండదు కథ. తెలివి ఎవరిది అనుకున్నా గాయత్రి, మందే. సరిపోవా మరి ఇంకా పూటకు వస్తాయా? సరేలే, ఇంకొక 2 వేసే ఈసారి బెండకాయలు గిండకాయలు వేస్తుంది నేను వాసన కట్ట. కొన్ని వాడుకుంటాం ఫ్రెండ్స్, మేము ఎక్కువ కూడా వేసుకోము, ఎందుకంటే ఉన్న వాటిని సింపుల్గా వాడుకోవాలనేసి కొంచెం వాడుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది ఫాస్ట్ పెడతా, పులుసు వస్తుంది, ఇలా బాగా కడిగేసుకుంటా. నువ్వు ఫాస్ట్ 600 పెట్టినావు అంతే, ఆడ ఉడుతుంది. 1000 పెట్టి గాయత్రి. వెయ్యొద్దా? ఏం కాదు కానీ బా, మెత్తాలు వేసినా కూడా పెడతలే, మరి మెత్తాలు పులుసు ఎగరిపోతుంది. ఓహో, అందుకనే సార్ కడుక్కోద్దా? సరే అయితే అందుకే మెత్తంగానే ఉడకనే. ఈ విధంగా ఎలా వాళ్ళకి జీవించాలి ఫ్రెండ్స్, లేదంటే మేము మా పరిస్థితి ఎలా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఉన్న దాంట్లోనే గాయత్రి మొత్తం సర్దుకునేస్తుంది. మీకు ఒకటి చెప్పడం విషయం మర్చిపోయినా, మీరు మా షార్ట్ వీడియోలకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఫుల్ వీడియోలకు కూడా సపోర్ట్ చేయండి అబ్బా, చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగ మాకు సపోర్ట్ చేసినందుకు. బాగా నీట్గా కడిగేసాము. ఏం సౌండ్ ఎట్లా వస్తుంది ఇదే?
ఉవ్వని వస్తుంది సౌండ్ అట్టే అన్నదా వేసే ఇప్పుడు పెడతా. అక్కడొకటి ఆడొకటి వేసి అయితే దానికి ఒక మ్యూజిక్ మళ్ళీ కరెక్ట్గా ఎన్నాడు తెలుసా? 3 7 రేపు బెండకాయలు పులుసులకు అదే. ఈసారి బెండకాయలు మెత్తాలు 7 మెత్తలు ఉన్నాయి. భద్రంగా పెట్టు, రేపు చేసుకున్నాం. అక్కడ పెట్టుకో. ఇప్పుడు దీనికి కలబెట్టు వదిలితే ఉడకాదు. ఇది కానీ ఉడికిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే వంట. దించేస్తావా? ఇప్పుడు కాదు, మెత్తలు ఉడకబల్లి అంటావా? మెత్తలు ఉడకాలి, పులుసు ఎగరాలి. ఇంకెన్ని పైన పెట్టుకునేస్తా అవి పక్కన పెట్టే మరి పెట్టుకున్నాను. తెల్లగడ్డ కూడా వేసుకుని కమ్మగా ఉంటుంది. తెల్లగడ్డ వేసావా? వేసిన బా ఇంకా స్మెల్ అయితే అదిరిపోద్ది బా. ఇంకా సరిగ్గా ఉంటుంది. ఏమన్నది అట్లా? కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర కరివేపాకు ఉంది కదా? కరివేపాకు వేసేసిలా. ఓహో సరే సరే సరే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. అదనమాట మ్యాటర్. ఇప్పుడు కొత్తిమీరని అయితే రెడీ చేసుకుంటుంది గాయత్రి. దాంట్లో వేసి దానికి వాసన మాట సరిగ్గా వస్తుందమ్మా. స్మెల్ మాట అది. కొత్తిమీర వాసన వస్తుంది. నువ్వు కొత్తిమీర వలస్తున్నావు కాబట్టి నీకు వాసన వస్తుంది. అది కదా కొత్తిమీర వాసన వస్తుంది, కూర వాసన రాల. కొత్తిమీర వేస్తున్నావా? వేస్తా ఇప్పుడైనా లాస్ట్ వేస్తాను. సరే సరే అయితే. అందుకని కదా వచ్చింది అక్కడ. ఒలిచిన పక్కన పెట్టుకున్నా, కడిగేసిన. ఇప్పుడు సుడకాలి. అయిపోయిందా? అవలా నువ్వు వాసన వస్తుందంటే ఉప్పు సరిపోయింది అనమాట. 1200 పెడతాను స్పీడ్. 1200 అంతే కదా? 1200 పెట్టాను. ఎంతవరకు వస్తుంది చూడ? 14, 15, 18. చాలు చాలు చాలే. 18 దాకా వస్తుంది. 18 వద్దు కానీ 14 పెట్టుకో. 14 పెట్టా. హెవీగా వస్తుంది కరెంట్. దాంట్లో జాగ్రత్త చూసుకోవాలబ్బా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కరెంట్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఏం చేస్తావమ్మా? ఏం చేయలేం, కరెంట్ వచ్చేదాకా ఉండాల్సిందే కూర్చొని. ఇది ఇంకా ఉడకాలి. ఇట్లా ఉంటుంది ఎలక్ట్రికల్ కుక్కర్లతో పట్టుకుంటే. ఎలక్ట్రికల్ పొయ్యిలతో పెట్టుకుంటే సమస్య ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు కరెంట్ వచ్చేదాకా ఉండాలి. సగం అయిపోయింది పని, సగం ఉన్నది దాని మీద. ఇప్పుడు దాన్ని తినలేము, చూపెట్టుకోవాల్సిందే దాన్ని. ఇంకొక గంట కానీ ఉడికిపోయింది బాగా. గంట బల్ల 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది. చాలా వరకు మొత్తం చేస్తాను మీద. ఎందుకంటే మళ్ళీ ఆవిరంతా తెలిపింది, మళ్ళీ అది పోతుందా కూర అంతా. ఏం గాయత్రి అయిపోయిందా? ఉడుకుతుంది మొత్తానికి సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయింది. వాసన కూడా బాగా వస్తుంది గాయత్రి. అన్ని వేయి పెట్టడానికి ఏమా వద్దులే, కూర దగ్గరికి వచ్చేస్తుంది. గడిగా గడిది గాయత్రి. చేపతా చూద్దామా? ఓకే. మామూలుగా ఇసుక మెత్తాలైనా సరే, చెరువు మెత్తాలైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కుకింగ్ కూడా అయిపోయింది. ఇంకా సాయంత్రం టైం కూడా ఇప్పుడు మొత్తానికి ఎంత అయిందంటే 7గా వస్తుంది. 6:58 అయింది. ఇంకా ఆడవాడ బంద్ చేసాము. ఇంక నీతి పెట్టేసి నీట్గా తినేసి అయితే పనులు చేస్తాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. గుడ్ నైట్ అందరికీ. మా వీడియో చూసి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.